యూట్యూబ్‌లో ఎప్పుడూ ఒక టాపిక్ అయితే ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆ ట్రెండ్ ఫాలో అయినట్లయితే ముంచేస్తారు జనాలైతే. ఎందుకు చెప్తున్నాను ఇలాంటివంటే బైబ్యాక్ బిజినెస్‌లని, పచ్చళ్ళ బిజినెస్ అని, బ్యూటీ ప్రోడక్ట్ అని, సారీస్ అని రకరకాల బిజినెస్‌లు అయితే చేస్తూ ఉంటారు కదా. బెట్టింగ్ యాప్స్ అనేవి చాప కింద నీరులా బాగా పాకుతా ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చాలా ఫ్యామిలీలు అయితే అనాథలైపోతున్నాయి. రీసెంట్‌గా మా రిలేటివ్స్‌లలో కూడా 24 ఇయర్స్ అబ్బాయి అయితే చనిపోయాడు బెట్టింగ్ యాప్ వల్ల. ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్ళు చేసిన తల్లిదండ్రులకు కొడుకు ఒక ఆధారం అవుతాడు అనుకున్న టైంలోనే ఎన్నో ఆశలతో ఉన్న పేరెంట్స్కి కన్నీళ్ళు తప్ప ఏం మిగల్చలేదు. అబ్బాయి మాత్రం ఈజీ మనీ రావాలంటే ఎలాగ చెప్పండి, 25 ఇయర్స్ చదివిస్తే గానీ పిల్లలకి జాబ్ వస్తుందో లేదో తెలియని రోజులలో అయినా ఏదో ఒక చిన్న హోప్తో సాధిస్తారని మనీ లెక్క చేయకుండా ఎంతో కష్టపడైతే పిల్లల్ని చదివిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా ఈజీగా మనీ వస్తాయని ఎలా నమ్ముతారో ఏంటో నెక్స్ట్